నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అనేది పెద్దల మాట. ఇప్పుడు అక్షరాల ఏపీలో నిజమవుతోంది. లోకేష్ ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు తప్పులు దొర్లుతాయా, ఎప్పుడు వ్యక్తిత్వ హననానికి పాల్పడతామా అన్నట్లుండేది అప్పటి పరిస్థితి. ఏకంగా లోకేష్పై బాడీ షేమింగ్ ఆరోపణలు కూడా చేశారు. బహుశా ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో లోకేష్పై జరిగిన దుష్ప్రచారం మరే ఇతర నాయకుడిపై జరుగుండేది కాదు. అంతలా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఇందులో నేరుగా జగన్ ప్రమేయం ఉంది అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా దానిని నియంత్రించాల్సిన బాధ్యత ఆయనపై ఉండేది. దానిని విస్మరించడంతో ఇప్పుడు జగన్ అదే వ్యక్తిత్వ హననానికి బాధితుడుగా మారుతున్నారు. ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని బెంగళూరు చేరుకున్నారు జగన్. అక్కడే దీపావళి ఘనంగా జరుపుకున్నారు. కానీ అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం నడుస్తోంది. అయితే ఆయన పట్ల ఎవరికీ సానుభూతి మాత్రం లభించడం లేదు. దీపావళి నాడు షూ వేసుకుని కనిపించారు జగన్. ఇప్పటి వరకు ఆయన వస్త్రధారణకు భిన్నంగా ఉంది. సహజంగా దీపావళి అనేది హిందువుల పండుగ, కానీ టపాసులు ఏ మతం వారైనా కాల్చవచ్చు. అయితే దీపావళి నాడు మాత్రం హిందువులే ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? కానీ జగన్ వస్త్రధారణ, కాలికి వేసిన బూట్లపై సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేక ప్రచారం నడిచింది. రీల్స్తో పాటు మీమ్స్ ఎక్కువగా నడిచాయి. ఆడవాళ్ల షూస్ వేసుకున్నారని ఒకరు, చర్చి ఫాదర్లా ఉన్నారని మరొకరు, ఇలా లేనిపోనివి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. కొందరైతే అదే పనిగా వ్యక్తిత్వ హననానికి దిగారు. దీనిపై వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. జగన్ విషయంలో ఇటీవల జరుగుతున్న ప్రచారం అభ్యంతరకరంగా ఉంది. ఆయన ఏదైనా ప్రెస్ మీట్లో మాట్లాడే క్రమంలో చిన్నపాటి తప్పిదం దొర్లితే అదే పనిగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఇటీవల జరిగిన పరిణామాలపై జగన్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. జగన్ విదేశీ పర్యటనకు బయలుదేరే క్రమంలో నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అటు తర్వాత విదేశీ పర్యటనకు అనుమతుల విషయంలో సిబిఐ కోర్టుకు తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారన్నది ఒక ఆరోపణ. ఇంకోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, మరోవైపు దీపావళి రోజు తనకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారం, వీటన్నిటిపై ప్రెస్ మీట్లో తప్పకుండా జగన్ మాట్లాడతారు. ఇలా మాట్లాడే క్రమంలో తప్పులు దొర్లితే మరో ఆట ఆడేందుకు వందలాది మంది ఎదురుచూస్తున్నారు. అయితే ఇలా ఎదురుచూడడం కూడా జగన్ రెడ్డి నేర్పిన విద్యే. 2014 నుంచి 24 మధ్య రాజకీయ ప్రత్యర్థులను వైసీపీ సోషల్ మీడియా వేటాడినంత పనిచేసింది. ఇప్పుడు దానికి బాధితులుగా ఉన్నారు జగన్. గతంలో ఆయన నియంత్రించకపోవడం వల్లే ఇప్పుడు ఆయన బాధితుడిగా మారాల్సి వచ్చింది.